ఒట్టిపాటి రవి గారు నారా లోకేష్ గారు విసిరిన సవాల్ స్వీకరించే దమ్ము ఒక్క వైఎస్ఆర్సీపీ లీడర్కైనా ఉందా అని భారీ డైలాగ్ కొట్టేశారు. అది ఓకే, కానీ ఒక 3-4 నెలల క్రితం స్మార్ట్ మీటర్ల విషయంలో మీరు చేసిన సవాలే ఒకటి కనబడుతుంది. మరి దానికి ఏమంటారు? విజయవాడ 64వ డివిజన్లో రాజ్యలక్ష్మి గారు అనే ఒక 75 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఈ అదానీ స్మార్ట్ మీటర్ని చాలా దొంగచాటుగా ఈ మీటర్ పనిచేయటం లేదు, మేము కొత్తది బిగిస్తాం అని అదానీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు బిగించేసి వెళ్ళిపోతే ఆవిడ ఆ మీటర్ మాకొద్దు మహాప్రభు అని చెప్తే మళ్ళీ తీసేయాల్సి వచ్చింది. ఎందుకు ఇలా బలవంతంగాను దొంగచాటుగాను స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు వీళ్ళకి కూడా? మరి దాని మీద ఏం చేస్తారు? మీరు రాజీనామా చేస్తారు, ఇంకోటి చేస్తారు. మీకు ఇంకా రాజకీయ తాలూకు పూర్తి వాసన అబ్బలేదు కాబట్టి కాస్త కూస్తో నిజాయితీ ఉందనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నారు జనాలు. ఒట్టిపాటి రవి గారు మిగిలిన రాజకీయ నాయకుల్లాగా ఎలా పడితే అలా మాట్లాడరు. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలంటే మాత్రం ఆయన ఏ ప్రెస్ మీట్లో అయినా ఆ విషయం గురించి ప్రస్తావన ఉంటుంది. దానికి గత ప్రభుత్వ హయాంలో లేదు, ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినప్పుడు గెలిచిన తర్వాత కానీ ఆ వ్యవహరించిన తీరు ఒక కారణమైతే ప్రతిపక్షం మీద విమర్శ అనేది ఒక ఎజెండా కాబట్టి ఏ ప్రభుత్వ పక్షానికైనా అందులో భాగంగా చేస్తున్నారనుకోవచ్చు. కానీ ఈ విద్యుత్ మీటర్ల విషయంలో అబాసు పాలకాక తప్పదు కూటమి ప్రభుత్వం. ఎవరు అవునన్నా కాదన్నా ఏ సంక్రాంతికో ఏ సమ్మర్ హాలిడేస్కో ఒక 4 రోజులు సెలవు పెట్టి ఇళ్ళకి వెళ్ళే వాళ్ళకి తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీటర్ల విషయంలో. ఏదో ప్రతిదానికి గత ప్రభుత్వం మిగిల్చినటువంటి ఆ చేదు అనుభవాలు వారసత్వంగా వస్తున్నాయి అని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు. స్మార్ట్ మీటర్ల విషయం మీద మాట్లాడడానికి తెలుసు. మీకు 1000 వచ్చేది 5-6 వేలు వస్తే బిల్లు ఎలా ఉంటుంది? అదేనా స్మార్ట్ మీటర్ అంటే? స్మార్ట్గా వినియోగదారుల జేబుల్లోంచి డబ్బులు లాగేయటమా స్మార్ట్ మీటరింగ్ అంటే? అందువలన మన అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైనా మన ప్రగతికి లేదంటే మనం చేసుకుంటున్న పనికి అవరోధం కలిగించన్నదే అయ్యి ఉండాలి. అడ్వాన్స్గా పేరులోనే స్మార్ట్ అని ఉంటే సరిపోదు. అదానీ స్మార్ట్ మీటర్స్ అని చెప్పేసి ఏంటి మరి? దాని మీద ప్రభుత్వం ఏం చేయబోతుంది? నారా లోకేష్ గారి మీద వీళ్ళేం పెట్టారు, ఆయన సవాల్ ఇస్తారు, దానికి వాళ్ళు ఏం స్పందించారు. తర్వాత ముందు మీ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ స్మార్ట్ మీటర్ల మీద ఖచ్చితంగా మీకు చెడ్డ పేరు వచ్చేసింది ఈ పార్టీ ప్రభుత్వానికి. దాని మీద అయినా చర్యలు తీసుకోండి. బై.